జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లడ్డు కల్తీ నెయ్యి చూసాం. కల్తీ నెయ్యి, సారీ లడ్డు గారు, కల్తీ నెయ్యి లాంటిది, నెయ్యి లేదు, నెయ్యి లాంటిది పరకామని. మొన్న సాలవాలు. తాజాగా ఇంకో విషయం ఇల్లులోకి వచ్చింది. మహానుభావులు అన్ని కోట్లని చేస్తారు. అంతా ఏ టచ్ చేసినా కోట్ల పైన, 50-60 కోట్ల పైన ఉంటుంది. దాని ముందు ఏమి ఉండదు. ఒకటి కాదు, ఇంకా మనం దర్యాప్తు చేస్తే చూస్తుంటే పూర్తిగా మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అధికారం నిజంగా వచ్చి ఉంటే విగ్రహాలు మార్చేసి ఉంటారు కొండపైన. సీరియస్ చెప్తాను, దేవుడే కాపాడే రాష్ట్రాన్ని అనుకుంటా. అలాంటి పరిస్థితి ఉంది ఈరోజు. ఒకటి, శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నగారైన గోవిందరాజ స్వామిని అందరూ అంటారు. చాలామంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాత మంగాపురంకి వెళ్ళేటప్పుడు గోవిందరాజ స్వామి దర్శనం చేసుకొని పోతారు. గోవిందరాజ స్వామి టెంపుల్ మన తిరుపతికి ఇక్కడ ప్రెస్ క్లబ్ దగ్గరలో ఉంది, తెలుసు అందరికీ. ఆ టెంపుల్లో 50 కేజీల బంగారం చోరీకి గురైనట్టు సమాచారం ఉంది.